రైతులు పండించిన ప్రతి గింజను ఎలాంటి తరుగు లేకుండా కొంటామన్నారు రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు. పెద్దపల్లి జిల్లా మంత్రి వ్యవసాయ మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు మంత్రి. ధాన్యం కొనుగోలు విషయంలో గత ప్రభుత్వం రైతులను మోసం చేసిందని ఆరోపించారు. రబీ సీజన్లో కూడా రైతులకు 500 రూపాయలు బోనస్ చెల్లిస్తామని తెలిపారు. అన్ని కొనుగోలు కేంద్రంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వసతులు కల్పిస్తామన్నారు. అకాల వర్షాలకు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవకుండా ముందస్తుగా అన్ని వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు మంత్రి శ్రీధర్ బాబు. ప్రభుత్వం వచ్చిన వెనువెంటనే ధాన్యం కొనుగోలుకు సంబంధించిన అంశం విషయంలో ఒక్క గింజ కూడా తరుగు పేరిట రైతుకు అన్యాయం చేయకుండా, గింజ కూడా నష్టపోకుండా రైతుకు న్యాయం చేసే ఓ కార్యాచరణ తీసుకొని కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని రైతు సోదరుడికి గత ప్రభుత్వ హయాంలో బస్తాకు 4 కేజీల నుంచి క్వింటల్కు 10 కేజీల వరకు తరుగు నాణ్యత విషయంలో అని పేరు పెట్టి అలాంటివి ఏవి అంశాలు లేకుండా కనీసం మద్దతు ధరతో రైతును ఆదుకోవాలని రైతుకు బాధ్యతాయుతంగా ఈరోజు వ్యవసాయ డిపార్ట్మెంటు, అదేవిధంగా పౌర సరఫరాలకు సంబంధించిన డిపార్ట్మెంట్ వారి సమన్వయంతో కొనుగోలు కేంద్రాలు పూర్తి స్థాయిలో పనిచేయటం జరుగుతుంది. మా రైతన్న సోదరులకి 2 లక్షల రుణమాఫీతో పాటు సన్న రకాలకి బోనస్ ఇచ్చే కార్యక్రమం ఖరీఫ్ పంటకు పూర్తి స్థాయిలో బోనస్ ఇప్పించినాం. మళ్ళీ ఈ మారు కూడా సన్న రకాలకి బోనస్ ఇస్తూ రాబోయే కాలంలో రైతు సోదరుడికి సంబంధించిన సంక్షేమమే రైతన్నదే రాజుగా ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రైతు సోదరుడికి ఏ విధమైతే భరోసా ఇవ్వటం జరిగిందో మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత రైతు సోదరుడికి అదే విధమైన భరోసా ఇస్తూ